అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి. రాజధాని నిర్మాణంలో స్థానికులకు ఉపాధి కల్పించాలి. రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అభివృద్ధి పాదయాత్ర మార్చి 13 ఉండవల్లి సెంటర్ నుంచి ప్రారంభం. 6 రోజులు 100 కిలోమీటర్లు. మార్చి 21న సిఆర్డీఏ అధికారులకు వినతి పత్రాలు అందజేత. రైతాంగం, కార్మికులు, అన్ని రకాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు. కెఎస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీ కమెంట్స్. రాజధాని ప్రాంతంలోని సమస్యల అధ్యయనం కొరకు మార్చి 13 నుంచి 18 వరకు రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అభివృద్ధి పాదయాత్రను జయప్రదం చేయాలని రాజధాని అభివృద్ధి వేదిక కన్వీనర్ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. రాజధాని అభివృద్ధి వేదిక మొదటి నుండి రాజధానిగా అమరావతి కొనసాగాలి అనే ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. అమరావతిలోనే రాజధాని ఉండాలనే దాన్ని మేము స్పష్టంగా బలపరిచాం. కానీ అదే సమయంలో ఈ రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలని మేము ఆ వైఖరిని కలిగి ఉన్నాం. అందుకని రాజధానిని ప్రజా రాజధానిగా నిర్మించాలని కోరుతూ మార్చి 13వ తారీఖు నుంచి మార్చి 13వ తేదీ నుంచి 6 రోజుల పాటు ఒక 100 కిలోమీటర్ల పాదయాత్ర రాజధాని ప్రాంతంలో రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించాలని భావించాం. దీన్ని విజయవంతం చేయాలని కోరుతాం. ప్రధానంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఇక రాజధాని ఇక్కడే ఉంటుంది అనే చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో ఆ రకమైన బిల్లు పెడతారని మేము ఆశించాం. కానీ అదేమీ కనపడటంలా. అంటే ఏ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వచ్చినా రాజధాని ఇక్కడే కొనసాగాలనే విధంగా చట్టాన్ని చేయాలి, పార్లమెంట్ ఆ చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం, రాజధాని నిర్మాణానికి ఇప్పుడు జరుగుతున్న భవనాలు, అవి సచివాలయం కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఈ సుమారుగా 47 వేల నుంచి 50 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి ₹1 కూడా ఇవ్వలేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణం ఇస్తే దానికి మేము గ్యారంటీ ఉంటామని చెప్తే మేము నిధులు ఇవ్వమని చెప్తున్నారు. అందుకని ఖచ్చితంగా రుణం కాకుండా గ్రాంటు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటు రాజధాని నిర్మాణానికి ఉపయోగపడాలని, ఆ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాజధాని ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేయాలి. 4వ ముఖ్యమైన అంశం ఏంటంటే, అనేక ప్రైవేటు విద్యా సంస్థలకు భూములు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే విట్టు, ఎస్ఆర్ఎం, అమృత మొదలైన యూనివర్సిటీలకి 200 ఎకరాల చొప్పున ఇచ్చారు. కానీ ఆ యూనివర్సిటీల్లో ఎక్కడా కూడా రైతుల పిల్లలకు కానీ లేదా రాజధాని ప్రాంత విద్యార్థులకు కానీ ఎటువంటి కన్సెషన్స్ కూడా లేవు, ఎటువంటి ఫీజు రాయితీలు కూడా లేవు. రాజధాని విద్యార్థులకి, రైతుల పిల్లలకి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలు ఫీజులో రాయితీ ఇవ్వాలి. అలాగే రాజధాని ప్రాంతంలో ప్రభుత్వమే కొన్ని విద్యాలయాలు నిర్మించాలి. ఉదాహరణకి ఒక ఐఐటి లాంటి యూనివర్సిటీని ప్రభుత్వం నిర్మించాలి. ఒక డిగ్రీ కాలేజీ, ఒక జూనియర్ కాలేజీ తుళ్ళూరు లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వచ్చినవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలే. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రభుత్వ సంస్థలు వస్తేనే అది ప్రజా రాజధానిగా ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ మైగ్రేట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి డిమాండ్లతో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలనేది మా స్పష్టమైన వైఖరి. ఈ పాదయాత్రని అంటే మార్చి 13 నుంచి 6 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని మేము రైతాంగానికి అలాగే ఆ ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాము.